మరియా వివాహం కాకముందే కేవలం ప్రధానం చేసుకున్న యోసేపును బట్టి కన్య మరియా దగ్గరికి దూత వచ్చి ప్రకటించిన మాట ఏంటంటే, నీకు చక్కటి కుమారుడు పుడతాడు అంటే నేను పురుషుని ఎరుగను దానను, ఇంకా వివాహం కాలేదు, అయినప్పటికీ నేను దేవుని మాట ప్రకారంగా నా ఎడల నెరవేర్చబడాలని ఆశించిందే, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక అని పలికిందే. అంటే ఆమె లోకానికి భయపడలా. గమనించండి, లోక పరిస్థితులు భయపడలా, తన వివాహ విషయం ఏమైందో అనుకోవట్లా, యోసేపు ఏమనుకుంటాడో అనుకోవట్లా, లోకము తనని నిందిస్తుందో లేకపోతే రాళ్లతో కొడతదో హింసిస్తుందో తెలియదు, కానీ లోకానికి భయపడట్లా. గమనించండి, వివాహం కొరకు ఆమె ఏమి ఆలోచన చేయట్లేదు, కానీ ఒకటి ఆలోచిస్తుంది, దేవుని చిత్తము, నేను దేవునికి భయపడుతున్నా. కానీ దేవునికి లోబడడం అనేది, గమనించండి, దేవుడు ఆమెను ఎంత ఘనపరిచారో మీరు చూడండి. కాబట్టి ఎవరైనా దేవునికి భయపడితే దేవుడు ఆయనకు భయపడే వారినే కాదు, వారి తరతరములను కూడా దీవించబడతారు. మీ బిడ్డలు దీవించబడతారని సంగతి మనం గుర్తించాలని మనం చేస్తున్నాను.